ఈ అమరావతి పనులు ఎలా ఉన్నాయి సార్? సంవత్సర పరిపాలన అవుతుంది కదా దగ్గర దగ్గర, ఎలా అనిపిస్తుంది? ఆయన అంత ముందు కూడా అన్నాడు కదండి అమరావతి పూర్తి చేస్తామని, ఇప్పుడు అదే అంటున్నాడు. మరి ఎప్పటికి అవుతుందో ఏంటో కూడా తెలియదు. అది ఈ విధంగా చూసుకుంటే సింగపూర్ వెళ్ళొచ్చారు కానీ కంపెనీలు అంతా మొగ్గు చూపించినట్టుగా అనిపించడం లేదనేది ప్రతిపక్ష వాదన. ఏం చేశారు సింగపూర్ వెళ్ళని అడుగుతున్నారు. ఇప్పుడు దీనికి ఏంటి సమాధానం? వాళ్ళు కూడా భయపడుతున్నారు. మళ్ళీ గవర్నమెంట్ పోయి రేపు గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి మళ్ళీ ఏమవుతుంది అన్నట్టుగా వాళ్ళు భయపడుతున్నారు. గత ప్రభుత్వము వచ్చేది మా ప్రభుత్వమే, మీరు వీళ్ళతో కనుక టైఅప్ అయితే మళ్ళీ మీకు ఇబ్బందులు ఎదురుతాయని సింగపూర్ కంపెనీకి మెయిల్ పెట్టారని వీళ్ళే అంటున్నారు. అవునండి, అది కరెక్టేనండి, వాస్తవం. అది అంటున్నారు. అది వీళ్ళలో ఎవరేం చెప్పినా కట్టి తీరుతామంటున్నారు. పాలవాగు, కొండవాగు ఇవన్నీ డ్యాములు, చెక్ డ్యాములు అన్నీ నిర్మిస్తున్నారు నారాయణ గారు. మరి ఏమంటున్నారు? వాళ్ళు కొంచెం హట్ అయ్యారంట సింగపూర్ కంపెనీ వాళ్ళు. అదేనండి, అది రేపు వాళ్ళు భయపడుతున్నారండి. మళ్ళీ గవర్నమెంట్ ఉంటుందో ఉండదో వచ్చేదో మళ్ళీ నెక్స్ట్ సారికి అధికారికంగా ఉత్తర్వులు రిలీజ్ చేయండి, దాన్ని బట్టి మేము ఆలోచించుకుని వస్తాము, కొంచెం సమయం పట్టిద్దని చెబుతున్నారు సింగపూర్ కంపెనీ. అవునండి, అది ఏమో మరి జరగని పనులండి అవన్నీ. ఒక్కొక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు మీడియా ముఖంగా. మరి ఏంటి సార్ ఎలా ఉందో సంవత్సర పరిపాలన అంతా కూడా లోపభూయిష్టంగా ఉందంటున్నారు. ఆయన పథకాలు నిర్వీర్యం అయినాయి అంటున్నారు. నిజంగా అయినాయా? చాలా అది 100% అండి. ఆయన పెట్టిన పథకాలు కానీ కొన్ని అన్ని తీసేసాడు. ఎంప్లాయీస్కి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ ఇవ్వాలి. అంతకుముందు ఎలక్షన్ అప్పుడు నేను వచ్చి మీకు మంచి మహం పిఆర్సీ ఇస్తానన్నాడు, డిఏలు ఇస్తానన్నాడు. ఇంతవరకు సొంతం దాటిపోయింది. 4 డిఏలు పెండింగ్, పిఆర్సీ లేదు, బకాయిలు లేవు, 25,000 కోట్లు ఉన్నాయి, అయ్యేంతవరకు లేదు. అసలు ఇంటర్వ్యూనే ఇవ్వట్లా అపాయింట్మెంట్. అదండి ఎంప్లాయీస్. మరో పక్క చూసుకుంటేనేమో పార్టీ కష్టకాలంలో ఉన్న కార్యకర్తలకే పెద్దపీట. ఈ లీగల్ సెల్ ఒపీనియన్ ఉంటారు కదా లాయర్లు, వీళ్ళకి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మీకు ఖచ్చితంగా మద్దతు ఇస్తాను, న్యాయం చేస్తాను అంటున్నారు. కేసులకు భయపడుతుంది. కేసులు ఏముందా అది పెడతానే ఉంటున్నారు మాట్లాడిన వీళ్ళు కూడా గత ప్రభుత్వం అలాగా. అది మరి ఏమంటారంటే జగన్ అన్న 2.0తో మంచి డేటాబేస్ పెట్టుకుని వస్తాము, ఖచ్చితంగా ఈసారి గెలిచేది మనమే అంటారు. అది 100% అండి, 100%. నచ్చిన వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తుంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటున్నారు జగన్ గారు. నిజమేనంట? అది నిజమే, చాలా జరిగినాయి కదా. అంతా లోపభూయిష్టంగా ఉంది, డైవర్షన్ చేస్తున్నారు. ఏ పథకం వచ్చినా కానీ ఏదో డైవర్షన్ చేస్తున్నారు, అడుగుతామని చెప్పారు. అవునండి, అవును. ఆయన పెట్టిన పథకాలు కొన్ని ఆయన తీసేసాడుగా, అమలు చేయట్లేదుగా. అది నచ్చిన వాళ్ళపైన దౌర్జన్యాలు అంటున్నారు. నిజమే, అది 100%. మాట్లాడుతుండే వరుసగా ఇది అంతా. అన్నదాత సుఖీబాబుకి సంబంధించి కొంతమందికి పీఎం కిసాన్ డబ్బులు పడితేనేమో రాష్ట్రం ఇచ్చే డబ్బులు పడట్ల, రాష్ట్రం ఇచ్చే డబ్బులు పడితేనేమో పీఎం కిసాన్ డబ్బులు పట్టలేదు. ఎందుకంటారు? అది మనకి అది అంతా తెలియదు సార్ దాని గురించి. ఎలా ఉంటుంది మరి? 4 ఏళ్ళు అవజేస్తారా? వీళ్ళే చెప్తున్నారు కదా పొలాలు ఫ్లాట్లు కూడా ఇస్తాము అంటున్నారు. అవన్నీ ఏమి లేదు సార్, అదంతా ఎంతవరకు ఏమి లేదు. మరోసారి జగన్ గారికి మరి అవకాశం ఉంటుందా? 100% సార్, 100%. సార్ అమరావతి పనులు 3 ఏళ్ళలో పూర్తి చేస్తాము. గత ప్రభుత్వం నిర్వీర్యం వల్ల రాజధానికి సంబంధించి ఏదైతే సింగపూర్ కంపెనీలు హట్ అయినాయి అంట. ఎందుకు హట్ అయినాయో తెలియదు. వాళ్ళంట వీళ్ళు వస్తే కుదరదు, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది, మీరు ఎక్కడా కూడా కుదుర్చుకోవద్దని చెప్పారంట. మన సింగపూర్ వెళ్ళి వచ్చే కొత్త వాదన. వీళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనట్లేదు. వీళ్ళు దొంగ మాటలు ఎందుకండి మళ్ళీ మా పక్కన వాళ్ళ మీద నెట్టేయటం ఇవన్నీ తప్పు కదా. ఇది చేతనైతే వీళ్ళు చెయ్యాలి, పక్కన వాళ్ళని నెట్టడం కరెక్ట్ కాదు. అది కంపెనీలు హట్ అవడంతో మేము వీళ్ళు రిక్వెస్ట్ చేశాము, ఆధారితగా ఒక గవర్నమెంట్ తరఫు నుంచి లెటర్ రాయమన్నారంట, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫు నుంచి. అప్పుడే వస్తామని చెప్పారంట వాళ్ళు. నిజమేనైతే అంతా అయితే అవ్వచ్చు. వీళ్ళే రాయాలి కదా, గవర్నమెంట్ వీళ్ళదే కాబట్టి వీళ్ళే రాయొచ్చు. రాస్తే మంచిదే కదా, చేస్తే మంచిది అందరికీ. అది వీటంటికన్నా కూడా ముందు ఐటీ పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలకు మనకు రావాలి, అప్పుడే మనకు డెవలప్మెంట్. వచ్చే నెలాఖరికి అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు అప్ చెప్తాము, సరిహద్దు రాళ్ళు కూడా పోతున్నాం అంటున్నారు. నిజమే. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది, దానికి తూలేదు తాలేదు. ఎవరికి వాడే మేము ఇచ్చేస్తామంటారు, ఏది రాదు ముందుకి. అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి స్వచ్ఛందంగా విరాళాలు అడుగుతున్నారు. సిఆర్డీఏ వెబ్సైట్కి వెళ్ళి డబ్బులు వేయవచ్చు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? దీంట్లో ఒక ఇటుక కాడి నుంచి 10 ఇటుకల కాడి నుంచి 10,000 ఇటుకల వరకు కొనివచ్చు అంట. ఎలాగండి? అది చాలా మంది నమ్మరండి ఇదన్నీ, ఇదంతా అంబక్కే, ఎవడు చేయడు. దీని మీద ఏమన్నా అనుమానాలు ఉంటే ఈ డబ్బులు గవర్నమెంట్ ఖాతాల్లోకి వెళ్ళేది, మా జేబుల్లో కాదని నారాయణ గారు అంటారు. అవన్నీ ఒకటిదే, అక్కడ ఊరక చెప్తారు కానీ చేసేది విధానం వేరు, ఇక్కడ చేసేది వేరు. దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు మీడియా ముఖంగా మాట్లాడారు, ఎవరైతే లాయర్ల పక్షాన. ఆయన కూడా అంటున్నారు అంతా కూడా డైవర్షన్గా ఉంది, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు, మోసపూరిత హామీలు. ఏదైనా పథకం వస్తే ఇమీడియట్గా డైవర్షన్ అంటున్నారు. ఏమంటారు? అది కూడా కరెక్టే. ఈయన గారు చేసిన ఇంతకుముందు అంత మోసపూరితనమే కదా, అదే బయటపడవచ్చు. ఎవరేం చేయలేం కదా. ఆడంటే మేము మూడు చోట్ల అని చెప్పేసి వాడో మోసం చేశాడు, వీడు మొత్తం మోసం చేస్తాడు. ఇక ఎవడేం చేయట్లేదండి, అంత ఒట్టిదేను జనాల్ని. జగన్ 2.0తో వస్తామంటున్నారు జగన్ గారు. ఎవరికి వేసారు? కాలేజ్ పిల్లలకి వేసేస్తారు, గాడికి గుడ్డుకు వేసేస్తారు, ఎవరికి ఉండదండి అంత. అవుతాయి 3 ఏళ్ళలో వీళ్ళు చెప్పినట్టుగా పనులన్నీ అయిపోతాయి. ఏం అవ్వండి, అంత ఒట్టిదే.
అంతా అంబక్కే. మరి మొన్న 4,500 కోట్లు వచ్చేస్తున్నాయి అన్నారు, ఇప్పుడేమో వాళ్ళు హట్ అయ్యారు రావట్లేదు అంటున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? రెండు వాదనలు ఎందుకు? రెండు వాదనలు అంటే వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి చెప్తారు అంతే. గవర్నమెంట్ మళ్ళీ అంతా ఇది చేస్తారు కదా, బాగా హార్డ్ చేసి అడుగుతారు కాబట్టి వీళ్ళే దానికి సృష్టించుకుంటున్నారు వెనక ముందు. లంచాలు మళ్ళీ మొదలైన ప్రభుత్వాలు వచ్చాక అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అనేది ఆయన ముందు 10,000 అడిగోలు ఇవాళ వచ్చి అడుగుతున్నారు లంచాలు. అది చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఈ రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయి? బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. నారాయణ గారు నిన్న చూసే ఉంటారు, అమరావతిలో పర్యటించారు. కొండవాగు, పాలవాగు ఇవన్నీ కూడా సంబంధించి చెక్ డ్యాములు, రిజర్వాయర్లు అన్ని కడుతున్నారు. అయితే 3 ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేస్తాము అంటున్నారు ఆయన. వాళ్ళు చెబుతారు, అట్టాగే చెబుతారు, హామీలు ఇస్తారులే, చేస్తారు. సింగపూర్ వెళ్ళి వచ్చారు, ఏం చేశారంటే పాత ప్రభుత్వం కొంచెం ఇబ్బందులు పెట్టడం వల్ల వాళ్ళు హట్ అయ్యారు అంటున్నారు. నిజమేనా? సింగపూర్ ప్రభుత్వ కన్స్ట్రక్షన్ కంపెనీ అట్లా అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు, వాళ్ళు కూడా వెళ్ళని ఇబ్బంది పెట్టారు కదా. వాళ్ళు మేము రిక్వెస్ట్ చేశాము, రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ వస్తానంటున్నారు, ప్రభుత్వాలు మారితే మళ్ళీ మాకు ఇబ్బంది ఉండదా అని వాళ్ళు అడుగుతున్నారు అంటున్నారు. ఆయనే చెప్తున్నారు, నారాయణ గారే అంటున్నారు. నారాయణ గారు చెబుతున్నారు అట్టాగా. ఓకే ఓకే. మరి ఒకటి చూసుకుంటే స్వచ్ఛందంగా విరాళాల గురించి కూడా అడిగారు. ఆల్రెడీ ఫండ్లు, డొనేషన్లు వస్తున్నాయి, దీంతోపాటు పైన కేంద్రం కూడా ఇస్తుంది కదా, మళ్ళీ ఎందుకు విరాళాలు సేకరిస్తున్నారని అడుగుతున్నారు. ఏం చేయాలి? స్వచ్ఛందంగా ఇచ్చే మా జేబులోకి కాదు కదా, ప్రభుత్వానికి వెళ్తున్నారు ఆయన. ఇప్పుడు అమ్మఒడి పెట్టింది ఎవరు? అమ్మఒడి పెట్టింది ఎవరు? ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? మన సామాన్యుడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాల్సిందే ఎవడైనా. వాడిని పిండి తీసుకొచ్చి ఇవ్వాల్సిందే ఎవడైనా సరే. అమ్మఒడి, ఈ ఇదేంటిది బస్సు రేపు ఆగస్టు 15 నాడు ఏదో ఓపెనింగ్ అంటున్నారుగా బస్సు ఫ్రీ, అవన్నీ మన మీద రుద్దుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన మీద రుద్దినప్పుడు ఈ ప్రభుత్వం రుద్దదాని నమ్మకం ఏముంది? ఇప్పుడు ఏదైనా ఒకటే, కాకపోతే ఈ ప్రభుత్వం కొంచెం పర్లా బాగానే ఉంది. మరి నిన్న జగన్ గారు మీడియా ముఖంగా మాట్లాడారు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో. మీడియా సెల్కి సంబంధించి కూడా సపోర్ట్ ఉంది, లాయర్లు వచ్చేది మన ప్రభుత్వమే, జగనన్న 2.0తో మంచి డేటాబేస్తో వస్తాం, గెలిచేది మన ప్రభుత్వమే ఆయన అంటున్నారు. ఎలా ఉండబోతున్నారు? మరి చెప్పలేము, ఆయన నమ్మకం అలాగుందా. ఈసారి 170 వస్తాయో సరే, 175. ఓకే. ఎలా ఉండబోతుంది అంటే పథకాలు అడిగితే డైవర్షన్ అంటున్నారు, దౌర్జన్యాలు, మోసపూరిత హామీలు ఎక్కువ ఉన్నాయి ఈ ప్రభుత్వంలో అనేది ఆయన వాదన. సరే, ఏది ఏమైనప్పటికీ టోటల్గా ఎలా ఉందంటారు? లేదన్నా, 4 ఏళ్ళు పింఛని. ఓకే, 4 ఏళ్ళు పింఛని ఇస్తున్నాడు, ఏదే 10 తారీఖు వచ్చేపాటికి. ఓకేనా? వీళ్ళకి పింఛనీలు వీళ్ళందరికీ ఫ్రీగా ఇస్తున్నారు కదా. పోలీసు వాళ్ళు రోడ్డు మీద ఎట్టగస్తున్నారు కదా తెలుసా. వచ్చే సంవత్సరం ఇప్పుడు ఈసారి 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింది కదా, ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఈ బైకులు, ఈ కేసులు తెగరాజేస్తున్నారు. హెల్మెట్ లేకపోతే కేసు. హెల్మెట్ లేకపోతే అంటే మన మంచి కోసమేలే, కాకపోతే సూజీ ఉన్నట్టుగా కొంచెం వదిలేసినా పెద్ద బాధ ఉండదు. ఉరికెత్తుకుంటా వెళ్ళి పట్టుకుంటాం. ముందేమన్నా మనం ఏమన్నా తాగబోపిస్తామా? ముందు కాడ ఒకటి అదో తలకాయ నొప్పి. ఏది ముందు షాప్ కూడా తాగుతాం, పక్కన వెళ్ళి పట్టు తింటున్నారు. డ్రింకింగ్ కానీ డ్రైవింగ్ కానీ 10 ఏళ్ళు రాజుబాటు తింటున్నారు. మళ్ళీ కోర్టుకి ఈ బైకు ఇవన్నీ తలకాయ పోటీ వచ్చేస్తుంది. కొన్ని ఇబ్బందిగా ఉన్నా కొంచెం పర్లేదు, కాకపోతే ఇంత టార్చర్ ఎక్కువైపోతే జనాలకు ఇసుకొచ్చేసిద్ది, ప్రభుత్వం కూడా పోయిద్ది. కాకపోతే ప్రభుత్వం బాగానే ఉంది, పనితనం పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇవన్నీ బాగానే చేస్తున్నారు. వాళ్ళు బాగానే చేస్తున్నారు. పోలీసు వాళ్ళకి అధికారం ఇచ్చేపాటికి గత ప్రభుత్వంలో కూడా పోలీసు వాళ్ళకి బాగా వెచ్చలవిడిగా చేస్తారు. కాకపోతే అవన్నీ మనం ఏంటంటే ఇవన్నీ మనం మాట్లాడకూడదు, సామాన్యుడు మాట్లాడితే కొంచెం ఇదిగా ఉండిద్ది. 3 ఏళ్లలో వీళ్ళు చెప్పినట్టుగా ఈ పనులు అవుతాయో, వచ్చే నెల ఎండింగ్ కల్లా కూడా రైతులకు ఫ్లాట్లు అప్ చెబుతామంటున్నారు. అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళకి సరిహద్దు రాళ్ళు కూడా పోతామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే ప్రభుత్వం ఇది బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఈ పోలీసు వాళ్ళు ఆడావడి అన్నీ తగ్గించుకొని కొంచెం ఎదరికి వెళ్తూ ఉంటే ఈ బైకులు కేసులు రాయటం అని ఎక్కడ చూసినా ఈ మోటార్ పీడ మీద పడిపోయారు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు జనాలకు ఇస్తున్నారు. ఇప్పుడు వాడు తీసుకొచ్చి ఇవ్వలేడు కదా, ఎవరైనా సొంత డబ్బులు తీసుకొచ్చి ఎవడెత్తాడు? మరి విరాళం గురించి ఏమంటారు? ఒక ఇటుక నుంచి 10,000 ఇటుకల వరకు కొనియొచ్చు, ఒక ఇటుక ఖరీదు 10 రూపాయలు అంటున్నారు. మరి ఎలా ఉంటుంది? మన అమరావతి మన ఇటుకలు అని పేరు పెట్టారు. స్వచ్ఛందంగా ఏపీసీఆర్డీఎల్ వెబ్సైట్కి వెళ్ళి QR కోడ్ స్కాన్ చేసి డబ్బులు ఇవ్వచ్చు. ఈ విరాళం ఎలా ఉండబోతుంది? ఎవరి జేబులోకి వెళ్తలేదు, ప్రభుత్వ జేబులోకి వెళ్తుందని నారాయణ గారు. నిజమే అన్నమాట.
ఎందుకంటే కొంతమంది విరమడిచి ఎన్ని చెప్పుకున్నా అవన్నీ మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెబుతాడు, అబద్ధాలు చెప్పాడు, ఏదో చెప్పాడు, చేశాడు. వాడి సంగతి తీసేయండి లేక వాడు వస్తా కలకండమే ఇక. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రాలేడు కూడా ఇక. నిజంగా ఎందుకంటే పిల్లలకి డబ్బు పెట్టమనండి, వాళ్ళకి పెట్టకుండా ఏవో డబ్బులు పంచేసి కరెంటు బిల్లు మీద దాని మీద వేసి ఇస్తుంటే ఎందుకు వెయ్యాలి? అయ్యి మొన్నటి వరకు ఖజానాలో డబ్బులు లేవన్నారు సార్, సింగపూర్ పెట్టుబడులు వస్తున్నాయి అంటారు, మళ్ళీ విరాళం అడుగుతారండి. సింగపూరే మన సింగపూర్ ఎందుకు? ఇక్కడ విజయవాడ సింగపూర్ చేస్తే ఎవరికి కావాలి? సింగపూర్లు చేసుకోమని వెళ్ళి మనకు అవసరంలే. డబ్బులు లేవంటే చేసుకున్నావు, జాబులు ఎవరికి వచ్చినాయి? ఎవరు జాబులు కూడా లేవు. చదువుకుని పిల్లలకి ఏడిస్తే వస్తున్నారు, ఎవరు జాబులు ఇచ్చారు? వీళ్ళు ఏమంటున్నారంటే గతంలో జగన్ గారు చెడగొట్టారండి, వీళ్ళంతా కుమ్మక్క అయిపోయా. సింగపూర్ కంపెనీలు రాకోకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో చెడగొట్టారనేది వీళ్ళ వాదన. నిజమేనా? అవన్నీ మాకు తెలుస్తారు, తెలిసినవే చెప్తాం. మాకు ఎందుకు? ఎవరికి డబ్బులు మాకు అవసరమా? కష్టపడి పని చేసుకుని బతకలేరా? సోమరపోతులు చేస్తారు డబ్బులు ఇచ్చే. ఎందుకు అవసరం? కరెంటు బిల్లు ఒక్కొక్క ఇంటికి మధ్యతరగతి కుటుంబం ఇల్లుకి ఇంతవరకు 250, 300 వచ్చేది. ఇప్పుడు ఎంత వస్తుంది? 1000 రూపాయలు, 1200, 1300 వస్తుంది. స్మార్ట్ మీటర్లు పెడతామంటున్నారు, ఒప్పుకుంటారా? అవి వేస్ట్ అండి. అన్నీ వాళ్ళు చెప్పినవన్నీ వేస్ట్ అండి. వీలే కాదు, వాళ్ళే కాదు, ఏ ప్రభుత్వం వేస్ట్. 3 ఏళ్ళలో అమరావతి అయిపోతుంది అంటున్నారు, నమ్ముతారా? అవన్నీ జరగని మాటలు ఎందుకంటారు? అవ్వో, సామాన్యంగా అవన్నీ జరగవండి. అవన్నీ జరగని మాటలు, అవన్నీ అవ్వవు, వేస్ట్. అవన్నీ నారాయణ గారి మాటలు నమ్మడం కష్టమేనంటారు. నారాయణ గారు ఎవరో నాకు తెలీదు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరు తెలుసు, జగన్ గారు ఎవరు తెలీదు. అన్నీ వేస్ట్, ఇవన్నీ పురాకు మాటలు. ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు, అవి అయిపోతే ఇవి అయిపోతున్నాయి. ఎవరు చేసేస్తారండి 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాలు చేసేస్తారా? చేసినా ఏమొస్తాయి మనకి? 3 ఏళ్ళలో సార్, 5 ఏళ్ళు కూడా ఎందుకు వస్తాయండి? ఏం రావు సార్ మనకి. అది ఎందుకు వస్తాయి? ఎవరు చేయరు, చెప్పుకుంటూ పోతారు అంతే. వాళ్ళ కోసం చెప్పుకుంటూ పోతా ఉంటారు. అంటే మేము విరాళం కూడా సేకరిస్తున్నాము ప్రజల నుంచి అంటున్నారు ఆయన కూడా. ఎవరు మామూలుగా ఇటుకరాలు కొనివ్వమంటున్నారు, ఇటుక నుంచి 10,000 ఇటుకలు కొనివ్వచ్చు అమరావతి కట్టడాలకి, మేము విరాళం కూడా సేకరిస్తున్నాం, స్వచ్ఛందంగా ఇవ్వచ్చు అంటున్నారు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చుకోండి అండి, డబ్బు ఉన్న వాళ్ళు ఇచ్చుకుంటారు. మానాటోళ్ళు ఏంది, మధ్య తరగతి వాళ్ళు ఏంది చంపడం? ఇల్లు ఏటి ఉండదు సార్, ఎన్ని అనుకోవడం ఆడుకోవడం తప్పగానే. పథకాల్లో ఏమైనా వస్తున్నాయి అసలు? ఏం పథకాలు? మొన్న అమ్మఒడి పథకాలు అన్నారు, కాలేజీ పిల్లలు ముగ్గురు నలుగురికి వేసేస్తాం అన్నారు. ఆ అకౌంట్లో ఏ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు ఎవరికి తెలీదు. ఏంటి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి లేవు. ఏంటి చాలామంది పిల్లలకు రాలేదు. ఏంటి మరి అవి ఎందుకు? అయినా డబ్బులు ఇవ్వడం ఎందుకండి? డబ్బులు దేనికి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వకంటే శుభ్రంగా చేసుకోవచ్చు కదా. డబ్బులు ఎందుకు పంచాలి జనాలకి? కష్టపడి బతకలేరా? కష్టపడి పని చేసుకోలేరా? కాళ్ళు చేతులు లేవేంటి? ఇప్పుడు ముసలోళ్ళు ముడగోళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు, వాళ్ళకి ఇవ్వండి, తప్పులేదు. పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. మరి ఒకసారి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరుగుతుంది ఇవే అంశాల మీద. పథకాలన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయి, కొన్ని నిర్వీర్యమైన వ్యవస్థలు అంటున్నారు, విద్యారంగం వైద్య రంగంలో కూడా. మరి ఎలా ఉంటుంది? ఆయన వస్తానంటున్నాడు, మళ్ళీ 2.0లో గట్టిగా వస్తాను నేను అంటున్నారు. మరి అవకాశం రానియండి, ఒత్తి ఏది చేస్తారు చూస్తాం కదా. ఒత్తి మంచిదే కదా. ఎవడైనా మనకు చేసేవాడు కావాలి, చేయని వాళ్ళు ఎందుకు? అంతమంది పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత అంటున్నారు, ఎవరైతే కార్యకర్తలకే పెద్దపేట అంటున్నారు జగన్ గారు. నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఏమండి, ఎవరు వచ్చినా అదే మాట చెప్తానండి. ఎవరు చేసేవాళ్ళు అయితే కనపడట్లేదండి. జగన్ గారు అప్పుడు డబ్బులు పంచేవారు, ఆయన అకౌంట్ లేరా ఉండే, ఇప్పుడు ఈయన అకౌంట్లో. మరి ఆయన అకౌంట్తో పాటు ఈయన వేసేవచ్చుగా డబ్బులు. ఎందుకు వేయలేదు మరి? డబ్బులు వేయొచ్చు కదా. మళ్ళీ ఈయన ఎందుకు సపరేట్గా అకౌంట్లు పెట్టి అవి పెట్టి మళ్ళీ పిల్లలకి కొంతమందికి వచ్చినా కొంతమంది రాలే. మరి అదే అకౌంట్ మీద డబ్బులు రావచ్చు కదా, అప్పుడు రాలేదు. సార్ ఇవన్నీ జరగనియేనండి, వాళ్ళ మాటలు చెప్పుకోవడం తప్ప ఏం ఉండదండి. ఇదే మెయిన్. చూశారు, కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, రాజధాని పనులు బాగా వేగవంతంగా జరుగుతున్నాయి, చుట్టుపక్కల ప్రజలకు పనులు ఉంటున్నాయి ఈ కన్స్ట్రక్షన్ దగ్గర అంటున్నారు. దాంతోపాటు సింగపూర్ కంపెనీలు రాబోతున్నాయి. ఎలా అనిపిస్తుంది? వాళ్ళు కూడా కట్టడాల్లో భాగస్వామ్యం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగుందన్న, ప్రభుత్వం అయితే చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే సామాన్యుడికి సంబంధించిన విషయంలో అయితే పనులు బాగా జరుగుతున్నాయి. సామాన్యుడికి సంబంధించిన అందుబాటు విషయంలో అయితే అన్ని బాగా జరుగుతున్నాయి. ఈ విరాళాలు కూడా స్వచ్ఛందంగా స్వీకరిస్తామంటున్నారు, ప్రజలు ఎంత ఇచ్చినా ఒక 10 ఇటుకల కాడి నుంచి 10,000 ఇటుకల వరకు ఇవ్వచ్చు అంటున్నారు. ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లోకి వెళ్ళి QR కోడ్ స్కాన్ చేసి ఇవ్వచ్చు అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ వెబ్ కోడ్ స్కానింగ్స్ అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారన్న, అదైతే చాలా బాగుంది. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో సామాన్యుడి బతకడానికి చాలా పనులు చాలా ఉన్నాయి. ఇసుక కానీ, సిమెంట్ కానీ, కానీ చాలా దారుణంగా రేట్లు పెరిగిపోవడం వల్ల అవి లోగా దొరికాయి. ఈ ప్రభుత్వంలో కూడా చాలా బాగా దొరుకుతున్నాయి. సామాన్యుడికి పని విషయంలో మాత్రం అయితే ఏ లోటు లేదు.
ఏంటి సార్ సింగపూర్ కంపెనీలు కొంచెం హట్ అయినాయి గత ప్రభుత్వాలని చెప్తున్నారు మీడియా ముఖంగా నారాయణ గారు. కానీ మేము రిక్వెస్ట్ చేసాం మళ్ళీ వస్తానంటున్నాయి. అధికారికంగా ఒక లెటర్ రాయమంటున్నారు ప్రభుత్వం తరపు నుంచి, ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి. దాన్ని బట్టి మేము ముందుకు వస్తామంటున్నారు. ఎలా ఉంది విధానం? ఏదైనా దౌత్యపరమైన సంబంధాలు మంచిగా? అలాంటి అయితే ఏం లేదన్న. డెఫినెట్లీ సింగపూర్ కంపెనీస్ అనేది మనకి ఏపీకి కన్ఫర్మ్గా ఉంటాయి. ఇంతకుముందు చెప్పాలంటే గత ప్రభుత్వం అయితే ఏ కంపెనీ అయితే ఇక్కడికి వచ్చిందో అయితే విషయం అయితే డోకా అయితే ఏమీ లేదు. కానీ చంద్రబాబు హయాంలో అయితే హైదరాబాద్ చూశారు కదా, ఎన్ని వచ్చినాయి. ఆయన ఏకం బిల్గేట్స్తోనే మాట్లాడారు ఆయన. డెఫినెట్లీ ఇది కూడా రావచ్చు. 3 ఏళ్లలో అమరావతి తొలిదశ పనులు అవుతాయి. రైతులకు కూడా ఎవరైతే భూములు ఇచ్చారో రేపు ఎండింగ్ కల్లా కూడా, ఆగస్ట్ ఎండింగ్ కల్లా ఫ్లాట్లు కేటాయించి అక్టోబర్లో ఇస్తామంటున్నారు. ఎలా ఉంటుంది? సరిహద్దు రాళ్ళు కూడా ఇచ్చి వాళ్ళకి 500 గజాల భూములు 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చెప్పింది దానికన్నా ప్రభుత్వం చెప్పింది కన్ఫర్మ్గా జరుగుతుంది అన్న. డెఫినెట్గా జరుగుతుంది. నమ్మకం ఉంది, ప్రజలకు ఆ నమ్మకం ఉంది. మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే మేము పెట్టుకున్న పథకాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. నిన్న క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు మీడియా ముఖంగా. ఈ లీగల్ సెల్ ఒపీనియన్లు కూడా తీసుకుంటున్నారు. జగనన్న 2.0తో మంచి డేటాబేస్తో వస్తామంటున్నారు. ఈసారి అవకాశం ఇస్తారా ఆయన కూడా? లేదన్న, ఈసారి అవకాశం ఉంది. ఈసారి అవకాశం ఉండదన్న. చూస్తున్నారు కదా ఈ ప్రభుత్వంలో జరిగే పాలన. డెఫినెట్లీ ఆ ప్రభుత్వానికి అయితే ఈసారి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ టైం కూడా ఛాన్స్ ఉండదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.